ఈ రోజు నిచ్చెన రాక ముందే వచ్చా. నిచ్చెన తెచ్చే బచ్చగాడెవడో ఇవాళ తెలిపోవాలి. అనుకున్నా ఇలాంటి సన్నాసి పనులు చేసేది మన సన్నాసే. పాపం వాడు వీణ్ణి మంచి ఫ్రెండ్ అనుకుంటున్నాడు. ఏరి సన్నాసి. నీలవేణి కోసం వెయిటింగ్ మచ్చా. కింద సుప్రియాని కోసం వెయిటింగ్. ఓకే ఓకే త్వరగా వెళ్ళు. ఎవడైనా ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకుంటాడు, గోల్డ్ ఎక్స్చేంజ్ చేసుకుంటాడు. వీళ్ళేంటి పెళ్ళాన్ని అమ్మా, ఇది కొంప రెడ్ లైట్ క్యాంపా? కొంపలు ఆర్పేస్తున్నారు కదా. ఏమైంది మామగారు? నాన్న నీది నిచ్చినెక్కే వయసు కాదని చెప్పాను కదా. ఏంటి అంకుల్ అలా అరిచారు? ఏమైంది? ఏమీ లేదమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. నో, నేను పడుకోనివ్వను. అలా పడుకోవడం తప్పు. రాత్రిపూట పడుకోవడం లేని తప్పు మామయ్య గారు. చెప్తా చూడు. ఏ అమ్మాయి, నీ వెనకాల ఒకడున్నాడే, వాడిని పిలువు. ఏమండి? అంకుల్ పిలుస్తున్నారు. రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు జనాలను చూసి ఇలా చేతులు ఊపుతారే, అలా ఊపమను, రమ్మను. అందరూ పైకి చూడండి. కన్న కొడుకు పైకి రావాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. కానీ నిచ్చినెక్కి పైకెళ్లే కొడుకు కావాలని ఏ తండ్రి కోరుకోడు. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, రారా. అర్ధరాత్రి కచేరీ ఏంటి? మిమ్మల్ని పైనుంచి చేతులు ఊపమంటే కిందకొచ్చారేంటి? పెద్దవాళ్ళకి పైనుంచి చేయకూడదని పెద్ద బాల శిక్షలు చెప్పారు. పెద్ద బాల శిక్ష కాదురా, మీ ఇద్దరికి ఉరి శిక్షే. ఏం జరిగింది? నిజం చెప్పండి, ఎవరు ఏ రూమ్ నుంచి వచ్చారు? నేను నా రూమ్ నుంచి వచ్చాను. నేను నా రూమ్ నుంచి వచ్చాను. కాదు, వీడు నీ రూమ్ నుంచి వచ్చాడు, నువ్వు వీడి రూమ్ నుంచి వచ్చావు. ఇద్దరు మార్చి మార్చి వచ్చారు. అబ్బా, కాపురం చేసుకునే వాళ్ళని ఎందుకు నాన్న కన్ఫ్యూజ్ చేస్తావు? మొయ్, కన్ఫ్యూజ్ చేస్తుంది వీళ్ళు, కన్ఫ్యూజ్ అవుతుంది మీరు. నేను మాత్రం క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాను. ఇక్కడ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఎక్స్చేంజ్ లేం కాదు, మీకు పిచ్చెక్కింది. ఇదిగో చూడు, రేపటి నుంచి నాన్నకి ములక్కాయ కూర మాత్రం పెట్టమాగా. పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. పెరుగన్నంలో నిద్ర మాత్రం లేసి కలిపి పెట్టు, తిని తొంగుంటాడు. ఇదిగో నాన్న, నువ్వు రోజు ఇలాగే గోల్ చేస్తే హోమ్ లో కాదు, నేను తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెడతా. ఏమండి? మీరు పైకి రండి. ఏమండి? మీరు లోపల రండి. అమ్మా, ఇప్పుడు దొరికారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఏ రూమ్ లోకి వెళ్తారు? మేము గుడికి వెళ్తాం. ఈ టైంలో ఎక్కడన్నా గుళ్ళు ఉంటాయా? పిచ్చిన. నో ఆర్గ్యుమెంట్స్, గో టు స్లీప్. ఏమైంది ఇంటికి? నేను నిజం చెప్తుంటే ఎవరూ నమ్మరేంటి? ఈ పుంజులు పెట్టలు గంపల్ని మార్చి మార్చి కొంపలు ఆర్పేసేలాగున్నాయి. ఈ నిర్లక్ష్య ధోరణికి చెల్లించక తప్పదు భారీ మూల్యం. మా నాన్నకు దొరకకుండా కాపాడు శ్రీరామచంద్రమూర్తి. పూజారే, అయ్యా, మేము ఒక ల్యాండ్ కబ్జా చేసాం. నువ్వు భూమి పూజ చేయాలి. చేస్తాను, చేయక చస్తానా?